మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ కాఫీలు టీల దగ్గర టిఫిన్లు చేశారా? ఈరోజు మీ అందరిది టిఫిన్ ఏంటబ్బా? మాదైతే దోశలు. కానీ ఈరోజు దోశలు కరకరలాడేటట్టు ఎర్రగా కాకుండా మెత్తగా ఉండేటట్టు దోశలు పోస్తున్నాను. ఎందుకంటే నాన్న వచ్చాడు. నాన్న కోసమని దోశలు ఇలా పోస్తున్నాను. నాన్నకి ఇలా తింటామంటేనే ఇష్టం. ఇంతకీ నాన్న పొద్దున్నే ఎందుకు వచ్చాడబ్బా అనుకుంటున్నారా? పొద్దున్నే రాలేదు. రాత్రి నాన్న వచ్చేసరికి 6:30 అయింది. ఎందుకంటే మా వారు ఇంటి దగ్గర లేరు రాత్రి. ఇక మా వారు ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు 2 ఊరు ప్రయాణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మా వారి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అన్నప్రాసన, అలాగే పుట్టినరోజు వేడుక, అలాగే మన బంధువుల్లో లంకాసాగర్ ఒక పెద్ద ఆవిడ చనిపోయారు. ఆవిడది పెద్ద కార్యక్రమం. అంటే 2 వైపులా వెళ్ళాల్సినవే. అంటే ఈ రోజు కాదంటో నిన్నే. ఇటువైపు వాళ్ళు నిన్నే రమ్మని ఫోన్లు, అటువైపు వాళ్ళు నిన్నే రమ్మని ఫోన్లు. ఎందుకంటే ఫంక్షన్లు అయినా పెళ్ళిళ్ళైనా ఏవైనా సరే పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి నలుగురు కలిసి చేస్తేనే తొందరగా అవుతాయి కాబట్టి అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. ఇక 2 వైపులు కవర్ చేయడం కోసమని నిన్న పగులేమో అన్నప్రాసనకి సంబంధించిన సరుకులు కూరగాయలు తీసుకొచ్చారు 4 వరకు. ఇక 4కి లంకాసాగర్ వెళ్ళి రాత్రి 9:30కి ఇంటికి వచ్చి స్నానం చేసి అన్నం తిని రాత్రి పండు హైదరాబాద్ వెళ్ళింది. 10 తనని బస్సు ఎక్కించి మళ్ళీ ఉప్పలచిలకి వెళ్ళారు అన్నప్రాసన కార్యక్రమానికి. ఇక తెల్లారుజామున 6 వచ్చి మళ్ళీ బ్రష్ చేసి కాఫీ తాగి లంకాసాగర్ అలా అనుకొని మనకి పని అప్పచెప్పినప్పుడు మనం కూడా బాధ్యతగా చేయాలి కదా, కొంచెం కష్టం అవుతుంది అంతే.